మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర కిషన్ రెడ్డి గారు మాట్లాడే ముందు ఇప్పుడే విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా బొకేలు ఇవ్వవలసిందిగా దత్తాత్రేయ గారి కుటుంబ సభ్యులని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మల్లెతుల్లా ఆశ్రిత గారు, దత్తాత్రేయ గారు వారి రాసినటువంటి పుస్తకం ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకాన్ని రేవంత్ రెడ్డి గారికి బహూకరించడం జరిగింది. ఆశ్రిత గారు మల్లు భట్టు విక్రమార్క గారికి బొకేనందిస్తున్నారు. పెద్దలు దత్తాత్రేయ గారి కుటుంబ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఐలా శ్రేయస్ గారు బొకేనివ్వవలసిందిగా కోరుతున్నాము. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బండారు దినేష్ గారు బొకేతో స్వాగతం చెప్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారికి దత్తాత్రేయ గారి పుస్తకాన్ని వారు బహూకరించడం జరిగింది. అతిథులందరికీ కూడా అలై బలై కమిటీ తరపున అలాగే బండారు దత్తాత్రేయ గారి తరపున స్వాగత సుమాంజలులతో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వర్యుల సమక్షంలో మిగిలినటువంటి ముఖ్య అతిథుల సమక్షంలో దత్తాత్రేయ గారికి శ్రీమతి వసంత గారులకు సన్మాన కార్యక్రమం ఉంది. అంతకంటే ముందు బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా, శాలువాతో సత్కరించవలసిందిగా శ్యామ్ సుందర్ గారిని వేడుకుంటూ ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. దత్తాత్రేయ గారు కిషన్ రెడ్డి గారికి మొమెంటోను బహూకరిస్తున్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని దత్తాత్రేయ గారితో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని మనందరితో పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి. సార్. సభకు నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి తెలంగాణ గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ రెస్పెక్టెడ్ అబ్దుల్ నజర్ గారు, ఒరిస్సా గవర్నర్ హరిబాబు గారు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేన్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు బండారు దత్తాత్రేయ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మహానుభావులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖులు, అధికారులు, అనధికారులు, రాజకీయ నాయకులు, గౌరవ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు పెద్దలు బండారు దత్తాత్రేయ గారి యొక్క జీవిత చరిత్ర, ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ మనం ఇప్పుడే జరుపుకున్నాం. ఈ మధ్యలోనే హిందీలో రాసినటువంటి ఈ పుస్తకాన్ని ఢిల్లీలో అత్యంత వైభవంగా భారత ఉపరాష్ట్రపతి గారి కరకమలతో ఈ యొక్క హిందీ వర్షన్ను ఢిల్లీలో ప్రారంభించుకోవడం జరిగింది.
ఈరోజు అనేక మంది ప్రముఖుల సమక్షంలో